ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము ద వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్ ఫ్రమ్ ద చాప్టర్ స్టాటిస్టిక్స్. అవునండి, మీ అందరికీ కూడా తెలుసు స్టాటిస్టిక్స్ లో మనకు 3 ఉన్నాయన్నమాట. 3 టర్మ్స్ ఉన్నాయి: మీన్, మోడ్, మీడియన్. సో ఈ 3 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి 8 మార్క్స్ కి ఏదైనా ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఈ వీడియోలో మనము చాలా ఈజీగా, చాలా డీటెయిల్డ్ గా, బ్రీఫ్ గా అసలు మీన్ వచ్చినప్పుడు ఎలా మనము సాల్వ్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడ్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, మీడియన్ వచ్చినప్పుడు ఎలా చేయాలో మనము చూద్దాము. డన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక టేబులర్ కాలం మీరు చూస్తున్నారు. సో ఈ టేబులర్ కాలం ఏంటి అంటే దే విల్ గివ్ సమ్ మ్యాటర్. ఫస్ట్ పైన మీకు కొంచెం మ్యాటర్ ఇస్తారు, ఇచ్చి ఒక టేబుల్ ఇస్తారు. ఈ టేబుల్ చూస్తేనే ఇంకా మీకు అర్థమైపోతుంది ఇది స్టాటిస్టిక్స్ ప్రాబ్లం అని. ఓకేనా? ద ఎంటైర్ 14 చాప్టర్స్ లో ఇలా టేబుల్ కాలమ్స్ లో అడిగే క్వశ్చన్ ఓన్లీ స్టాటిస్టిక్స్ మాత్రమే. సో ఫస్ట్ మీరు 8 మార్క్స్ క్వశ్చన్ సెక్షన్ 4 లోకి వెళ్ళంగానే టేబుల్ కనిపించింది అనుకోండి, ఇంకా మీకు హ్యాపీ, అటెంప్ట్ చేసేసేయండి. ఓకేనా? సో ఇలాగ ఒక టేబులర్ కాలం ఇస్తారు. ఈ టేబులర్ కాలంలో ఫస్ట్ రోలో ఉండే నెంబర్స్ ని మనం ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్స్ అని అంటాము. ఓకేనా? ఏమంటామండి? క్లాస్ ఇంటర్వెల్స్ అని అంటాము. సో ఈ నెంబర్స్ ఉన్నాయి కదా 65 to 68 అని, దీన్నేమో లోయర్ లిమిట్ అంటాము, 68 ని అప్పర్ లిమిట్ అని అంటాము. అంటే లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ రెండు కూడా క్లాస్ ఇంటర్వెల్స్ అన్నమాట. ఓకే. అండ్ సెకండ్ రోలో ఉండేటువంటి వాటిని ఫ్రీక్వెన్సీస్ అని అంటాము. ఓకే. సో కొన్నిసార్లు వాళ్ళు ఎలా క్వశ్చన్ అడుగుతారంటే ఫైండ్ ద మీన్ బై సూటబుల్ మెథడ్ అని చేస్తాడు. పర్టికులర్ గా ఒక మెథడ్ అని ఇవ్వడు. ఎందుకు సూటబుల్ మెథడ్ అని చెప్పాడు అంటే మనకు ఎస్పెషల్లీ మీన్ లో 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? వీ హ్యావ్ 3 మెథడ్స్. ఏంటి ఆ 3 మెథడ్స్, ఏంటి ఆ 3 ఫార్ములాస్, త్వరగా చూసుకుందాము. సో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే డైరెక్ట్ మెథడ్ ఉంది మనకు. డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చెప్పేసి 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటి ఫార్ములాస్ మీరు కంఠస్థం చేయాల్సిందే. సో ఒక 3-4 టైమ్స్ రాసైనా కూడా మీరు నేర్చుకోవాలి. డైరెక్ట్ మెథడ్ కి ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ బార్ అంటాం. ఎక్స్ బార్ అంటే మీన్ కి గుర్తు అన్నమాట. ఎక్స్ బార్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది డైరెక్ట్ మెథడ్ ఫార్ములా. అస్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ బార్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఈ 3 ఫార్ములాస్ ని మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేసి గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకేనా? సో మీకు గుర్తు పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని సూటబుల్ మెథడ్ ద్వారా మీని కనుక్కోమని చెప్తారో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు టేబుల్ చూడండి. టేబుల్ చూస్తే ఇవన్నీ కొంచెం పెద్ద నెంబర్సే కదా. పెద్ద నెంబర్స్ వస్తే గో ఆల్వేస్ విత్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, బాగా వినండి, ఎందుకంటే సింప్లిఫైడ్ వర్షన్ అనమాట. ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ చిన్న నెంబర్స్ అనుకోండి, సింగిల్ డిజిట్ నెంబర్స్ అనుకోండి, గో విత్ ద డైరెక్ట్ మెథడ్. బాగా చెప్తున్నా, మళ్ళీ వినండి. పెద్ద నెంబర్స్ కి ఎప్పుడు కూడా మనము అస్యూమ్డ్ మీన్ కానీ స్టెప్ డీవియేషన్ కానీ మనము తీసుకుంటాము. స్మాల్ నెంబర్స్, చాలా స్మాల్ అయితే డైరెక్ట్ మెథడ్ కి వెళ్ళండి. సో ఇక్కడ మనం చూస్తే ఇవి బిగ్ నెంబర్స్ కాబట్టి నేను ఏం చూస్ చేసుకుంటున్నాను అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ నేను చూస్ చేసుకుంటూ ఉన్నాను. ఓకేనా? సో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఈజీగా నేను మీకు షార్ట్ కట్స్ కూడా నేను మీకు నేర్పిస్తాను. ఓకే. సో స్టెప్ డీవియేషన్ కూడా మాకు వద్దు, ఇది ఫార్ములా ఎంత పెద్దగా ఉంది మేము చేయలేము అని అనిపిస్తే మీరు అస్యూమ్డ్కి వెళ్ళొచ్చు. ఇది కంప్లీట్గా మీ ఇష్టము. ఈ 3 మెథడ్స్ లో ఏ మెథడ్ ఫాలో అయినా కూడా వచ్చే ఆన్సర్ అయితే సేమే. ఓకేనా? సో పైనది కాదు కిందది కాదు, మనం అస్యూమ్డ్ మెథడ్కి వెళ్ళిపోదాము. డన్. డైరెక్ట్ గా మీరు చేయాల్సింది ఇక్కడ ఏంటి అంటే టేబులర్ కాలం డ్రా చేసుకోవాలన్నమాట. ఈ టేబులర్ కాలం డ్రా చేసుకోవడానికి ఫస్ట్ మీరు మాత్రం ఎగ్జామ్ లో ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేయండి. ఓకే. ఎస్, ఫస్ట్ కాలంలో మనం ఏం రాస్తామంటే వాళ్ళు ఏమి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ అని చెప్పారు కదా, నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్. సో ఈ ఫస్ట్ కాలంలో
క్వశ్చన్లు మారుతూ ఉంటాయి అంతే అనమాట. కొన్నిసార్లు వర్కర్స్ అని ఇస్తారు, కొన్నిసార్లు లిటరసీ రేట్ అని ఇస్తారు, కొన్నిసార్లు డైలీ వేజెస్ అని ఇస్తారు. అలాగా ఫస్ట్ రో మాత్రమే, ఫస్ట్ కాలంలో అలా డిఫరెంట్ నేమ్స్ పెడుతుంటారు అంతే. కానీ మీరు ఫోకస్ చేయాల్సినంతా కూడా నెంబర్స్ పైనే. సో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్లో ఉన్న దాన్నే కాపీ చేసేయండి ఫస్ట్ 2 rows. ఓకేనా? ఫస్ట్ నేను రాసేస్తున్నాను. 65 to 68 చెప్పారు, ఇంకా 68 to 71, 71 to 74, 74 to 77, 77 to 80, 80 to 83, 83 to 85. సో ఇవి అన్నమాట. ఫ్రీక్వెన్సీస్ ఏమో ఇలా ఉన్నాయన్నమాట. 2, 4, 3, 8, 7, 4, 2. ఎస్, ఇవి మన ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు ఎక్స్ట్రాగా మీరు రాయాల్సింది ఏంటి అంటే క్లాస్ మార్క్. మీన్ చేయాలి అంటే ఖచ్చితంగా క్లాస్ మార్క్ అనే కాలం ఇప్పుడు మీరు ఎక్స్ట్రాగా రాయాలి. ఏంటి క్లాస్ మార్క్ అంటే మనం XIతో డినోట్ చేస్తాము. ఇదేమో ఫ్రీక్వెన్సీ, దీన్ని మనము FIతో డినోట్ చేస్తాము. ఓకేనా? సో క్లాస్ మార్క్ అసలు ఏంటో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేయాలంటే ఈ లోయర్ లిమిట్ ఉంది కదా, ఈ లోయర్ లిమిట్, ఈ అప్పర్ లిమిట్ అంటాము. సో ఈ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ 65 ప్లస్ 68 చేసి డివైడెడ్ బై 2 చేయాలి. ఇదే మన క్లాస్ మార్క్. సో మీరు రెండింటిని కూడా యాడ్ చేసి డివైడ్ బై 2 చేస్తే మీకు వచ్చేది ఏంటంటే 66.5. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే ప్రతిదీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 చేయండి. ఇప్పుడు 68 ప్లస్ 71 బై 2 చేద్దాం. చేస్తే వచ్చింది ఏంటంటే 69.5. బాగా గమనించండి ఒకసారి. ఇదేమో 65, ఇక్కడ వచ్చిందేమో 66.5, ఇక్కడేమో ఉంది 68, వచ్చిందేమో 69.5, అంటే ప్లస్ 1.5 ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా రాసేసేయండి. 71 కదా, ప్లస్ 1.5 చేయండి, 72.5, 74 ప్లస్ 1.5, 75.5, 77 ప్లస్ 1.5, 78.5, 80 ప్లస్ 1.5, 81.5, 83 ప్లస్ 1.5 becomes 84.5. ఇలా చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చేసాయో. మీరు చేసుకుంటూ కూర్చుంటే 10-15 minutes 20 minutes ఇక్కడే టైం అయిపోతుంది. టైం మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్లో. కాబట్టి ఇలా ఫాస్ట్గా రాసేసుకోండి. రాసేసిన తర్వాత నెక్స్ట్ కాలం ఏంటి, మనం అష్యూర్డ్ మీన్ మెథడ్ అనుకున్నాము. సో అష్యూర్డ్ మీన్ మెథడ్ ఫార్ములా ఏంటంటే UI ఈజ్ ఈక్వల్స్ టు XI మైనస్ A బై H. సో ఇది ఖచ్చితంగా మీరు చేయాలి. మీ ఫార్ములాలో ఉన్న టర్మ్సే అనమాట మనం ఇక్కడ రాస్తుంది, ఏమి కొత్తగా రాయట్లేదు. ఓకేనా? సో XI ఏంటండి ఇక్కడ, ఇది క్లాస్ మార్క్. ఏ ఏంటి అంటే మిడిల్ ఫ్రీక్వెన్సీ అనమాట, మిడిల్ క్లాస్ మార్క్. మిడిల్ క్లాస్ మార్క్ ఏది ఇక్కడ చూసుకుంటే మీరు 1, 2, 3, 4, 5, 6, 7. సో కింద 3 ఉన్నాయి, పైన 3 ఉన్నాయి. మిడిల్లో ఉండేది ఏంటి, ఇది కదా. ఈ మిడిల్ క్లాస్ మార్క్ నే మనము ఏ అని అంటాము. సో ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ అనమాట. సో అప్పర్ లిమిట్ ఇక్కడ ఏంటి 68 మైనస్ 65 ఎంత 3. సో హెచ్ వాల్యూ 3 అనమాట. ఓకే, సో ఇది మీకు తెలుసుకొని ఉండాలి. ఏమో మిడిల్ క్లాస్ మార్క్ అండ్ హెచ్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో XI ఏంటి 66.5 మైనస్ ఏ ఎంత 75.5 డివైడెడ్ బై 3 అనమాట. సో ఇది మీరు పక్కన రఫ్ వర్క్ చేసుకొని చేయాలి. చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే -3. ఈజీ. 5 - 5 చూడండి ఇక్కడ 0 కదా. 75 మైనస్ 6 66 ఎంత వస్తుంది మనకి 9 వస్తుంది. 9 డివైడెడ్ బై 3 3 -3. అలాగా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోండి. చేసుకుంటూ వస్తే మీకు ఆన్సర్స్ ఇలా వస్తాయి. -2 -1 0 1 2 3. ఓకేనా? సో మోస్ట్లీ ఇలా ఫస్ట్ పైన టర్మ్స్ మైనస్లో వస్తే కింద నుంచి ప్లస్ వచ్చేస్తాయి. చాలా ఈజీగానే వచ్చేస్తాయి మీకు ఆన్సర్స్, ఏం వరీ అవ్వద్దు. అండ్ దెన్ లాస్ట్ కాలం ఏంటి అంటే FI UI.
ఓకే, FI అంటే ఫ్రీక్వెన్సీస్, UI అంటే ఇక్కడ మనం చేసింది. రైట్, FI ఏంటంటే 2. 2 ఇంటూ -3 చేయాలి. 2 ఇంటూ -3 ఎంత? -6. సేమ్ అలాగే 4 ఇంటూ -2 -8. 3 ఇంటూ -1 -3 0 7 8 6. సో దిస్ ఈస్ అవర్ టేబులర్ కాలం. మన టేబులర్ కాలం మొత్తం వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో మీకు కనుక్కోవాల్సింది ఏంటంటే సిగ్మా FI UI కనుక్కోవాలి. అసలు ఎందుకు ఇవన్నీ కనుక్కుంటున్నామంటే ఇది మీ ఫార్ములాలో ఉన్నామన్నమాట. మీ ఫార్ములాలో UI ఉంది, సిగ్మా FI UI ఉంది, XI ఉంది, ఓకేనా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం టేబులర్ కాలంలో ఫస్ట్ అన్ని సింప్లిఫై చేసుకొని లాస్ట్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో సిగ్మా FI UI ఏంటి అంటే అంతా మనం యాడ్ చేయాలి. -6 -8 -3 +7 +8 +6 ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చింది నెంబర్ 4. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చిన ఇవన్నీ కూడా మన ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేసేయాలి. ఎస్, లెట్ us do. ఫస్ట్ మీన్ ఫార్ములా రాసేద్దాం. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ సిగ్మా FI UI డివైడెడ్ బై సిగ్మా FI ఇంటూ h. ఓకే, సో నేను యూజ్ చేస్తున్నానండి ఇక్కడ స్టెప్ డీవియేషన్ మెథడ్. యాక్చువల్గా అస్యూమ్ మీన్ మెథడ్ చేద్దాం అనుకున్నాను, కానీ స్టెప్ డీవియేషన్లో కొన్ని చాలా టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అస్యూమ్ మీన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్ ఇస్ సింపుల్. సో డైరెక్ట్ ఫార్ములాలో కొన్ని టర్మ్సే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా చేసేసేయచ్చు. యా, సో ఏ ఏంటి మనకి ఇక్కడ 75.5 ప్లస్ 4 డివైడెడ్ బై 30 ఇంటూ 3. ఏంటి 30? FI ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేయాలి. సిగ్మా అంటే ఏంటి అంటే సమ్ అన్నమాట, యాడింగ్ని మనము సిగ్మా అంటాము. ఓకే, డన్. సో మనం అన్ని యాడ్ చేస్తే ఫ్రీక్వెన్సీస్ మనకు వచ్చింది 30. సో ఇది మనం సాల్వ్ చేయాలి. నేను అందరికీ చెప్తున్నానండి, ఫుల్గా సాల్వ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మల్టిప్లై చేసేసేయండి. 4 ఇంటూ 3/30. క్యాన్సిల్ ఏమైనా అవుతుందేమో చూడండి. 3 1s 3 10s. సో డైరెక్ట్గా 75.5 ప్లస్ 1/10. 1/10ని ఫస్ట్ సాల్వ్ చేసేసేయండి. మళ్ళీ ఎల్సిఎం తీసుకొని అదంతా చేయొద్దు. 1/10ని మనం ఏమని రాయొచ్చు? 75.5 ప్లస్ 0.1 అని రాయొచ్చు కదా. సారీ, ఇట్ ఇస్ 4. 0.4 అని రాయొచ్చు. అంతే, డైరెక్ట్గా యాడ్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది 75.9. ఇది మన మీన్ అన్నమాట. సో మీరేం చేస్తారంటే ఇదే ప్రాబ్లం ఇప్పుడు మీరు డైరెక్ట్ మెథడ్ ద్వారా ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం అస్యూమ్డ్ మీన్ మెథడ్ ద్వారా కూడా ట్రై చేసి ఆన్సర్ మీకు సేమ్ వస్తుందా లేదా అని ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు మీన్ అడిగితే హ్యాపీగా చేసేస్తారు. ఒకవేళ మీడియన్ అడిగితే ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. సో మీడియన్కి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి అంటే, సో మీడియన్ ఫార్ములా నేను రాస్తూ ఉన్నాను. సో మెయిన్గా మీడియన్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్, లోయర్ లిమిట్ ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ h. ఇది ఫార్ములా. లోయర్ లిమిట్ ప్లస్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఫ్రీక్వెన్సీ కంప్లీట్గా బ్రాకెట్ క్లోజ్ చేసి ఇంటూ h. ఇది మన మీడియన్ ఫార్ములా. సో జనరల్గా టేబుల్లో మామూలుగా మన క్లాస్ ఇంటర్వెల్స్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఇలా ఇచ్చేస్తే 135 to 140, 140 to 145 ఇలా ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మనకి లోయర్ లిమిట్ ఇదే కాబట్టి తెలిసిపోతుంది. ఓకేనా? కానీ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు లెస్ దాన్, మోర్ దాన్ అని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి క్లాస్ ఇంటర్వెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఈ క్వశ్చన్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే జనరల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మీరు హ్యాపీగా చేసేస్తారు, నో ప్రాబ్లం. బట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి అంటే లెస్ దాన్ అంటే 140 కన్నా తక్కువ అని అర్థం కదా. సో మన లోయర్ లిమిట్ 140 కన్నా తక్కువే ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో. సో ఎంత ఉంటుంది అనేది ఎలా కనుక్కోవాలంటే అబ్జర్వ్ ది సెకండ్ అబ్జర్వేషన్. ఇక్కడ 145 ఉంది, 150 ఉంది, అంటే ఇక్కడ 5 యాడ్ అవుతూ పోతా ఉంది.
కాబట్టి మీరు 5 సబ్ట్రాక్ట్ చేసేసేయండి. 140 - 5 135 ఇక్కడ. సో ఇక్కడ ఇది 135 to 140 మన క్లాస్ ఇంటర్వెల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి కూడా మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ 5. అప్పుడు ఏమవుతుంది, 140 to 145. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 145 to 150. ఇదేమో 150 to 155. ఇది 155 to 160. 160 to 165. సో ఇప్పుడు మనం నీట్గా ఒకసారి టేబుల్ నీట్గా అలైన్ చేసుకుందాము. ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మనము కనుక్కున్నటువంటి ఆ క్లాస్ ఇంటర్వెల్స్ని రాసుకుందాము. ఓకే, ఎస్. సో క్లాస్ ఇంటర్వెల్స్ మీ ఫస్ట్ కాలం యొక్క హెడ్డింగ్ అన్నమాట, క్లాస్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ. 3 కాలమ్స్ ఉంటాయండి మీడియన్లో. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ మీకు క్వశ్చన్లోనే ఉంటుంది, జస్ట్ చూసి కాపీ చేయడమే. మీరు కనుక్కోవాల్సింది ఏంటి అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇది ఒక్కటే మనం కనుక్కోవాలి మీడియన్లో. సో ఒక లైన్ డ్రా చేసుకొని నీట్గా స్కేల్ వాడాలి మీరు ఎగ్జామ్లో. ప్రెజెంటేషన్ నీట్గా ఉండాలి, ఏ స్క్రాచెస్ కానీ ఏమి పెట్టద్దు. ఏమైనా రఫ్ వర్క్ చేయాలనుకుంటే పెన్సిల్తో చేసేసుకోండి పక్కన. ఓకే, డన్. సో మనం క్లాస్ ఇంటర్వెల్స్ ఇందాక చెప్పాం కదా, లెస్ దాన్ 140 అన్నాడు కాబట్టి, సో ఈచ్ నెంబర్ 5 యాడ్ అవుతూ పోతుంది కాబట్టి జస్ట్ -5 చేశాను అంతే. సో 135 to 140 నా ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ వచ్చింది. 140 to 145, 145 to 150, 150 to 155, 155 to 160 and 160 to 165. ఫ్రీక్వెన్సీస్ రాసేసుకున్నాము. 4, 7, 18, 11, 6 and 5 ఇవి ఫ్రీక్వెన్సీస్ అండి. ఓకేనా, ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మెయిన్ పాయింట్ అనమాట. చాలా చాలా ఈజీ, ఒక్కసారి బాగా వినాలందరూ. ఫస్ట్ ఫ్రీక్వెన్సీని అలాగే రాసేసేయండి 4 అని. తర్వాత ఈ 4కి 7 యాడ్ చేయాలన్నమాట. అందుకే నేను ఆరో పెడుతున్నా మీకు ఈజీగా అర్థం అవ్వాలి. 4 + 7 ఎంత, 11. మళ్ళీ 11 + 18 చేయాలి. 11 + 18 ఎంత, 29. మళ్ళీ 29 + 11 ఎంత, 40. 40 + 6, 46. 46 + 5, 51. ఎస్, డన్. సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది, 51. డన్. సో ఇదే మన టేబులర్ కాలమ్ స్టూడెంట్, ఎంత సింపుల్గా ఉందో. సో లెస్ దాన్, మోర్ దాన్ వచ్చినప్పుడు అస్సలు మీరు ఇది అవ్వద్దు. మోర్ దాన్ అంటే ఏం చేయాలంటే యాడ్ చేయాలి. లెస్ అంటే మీరు క్లాస్ ఇంటర్వెల్స్ ఎంత నెంబర్తో ఇంక్రీజ్ అవుతుందో చూస్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ చూస్తే 5 కదా, నెంబర్ 5తో ఇంక్రీజ్ అయింది కాబట్టి లెస్ దాన్ వచ్చినప్పుడు మీరు -5 చేస్తూ రాసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. అదే మోర్ దాన్ అని ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లో, +5 చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఓకేనా, అదే డిఫరెన్స్. డన్. సో ఇప్పుడు మనము సాల్వ్ చేసేద్దాము. డైరెక్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీడియన్ ఫార్ములా వేసేసి, యా, మీడియన్ ఫార్ములా ఏంటి, మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L + n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హెచ్ కదా. హెచ్ అంటే ఏంటి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మనకి ఎంత వచ్చింది, 5. డన్. సో లోయర్ లిమిట్ ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్. సో మళ్ళీ మనం టేబులర్ కాలం దగ్గరికి వెళ్దాం. టేబులర్ కాలంలోనే మొత్తం సాల్వ్ అయిపోతుంది అనమాట. ఎస్. సో ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనము మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. ఎలాగా అంటే మీరు ఫస్ట్ n మనకు వచ్చింది కదా 51, n/2 చేయాలన్నమాట. n/2 అంటే 51/2. 51/2 ఎంత, 25.5. సో ఈ 25.5 ఏ నెంబర్కి దగ్గర ఉందో మీరు చూస్ చేసుకోవాలి. సో 25.5 ఈ 29కి దగ్గరలో ఉంది కదా, ఆల్మోస్ట్ నియర్ ఉండాలన్నమాట. ఒకవేళ ఇదేమో 32 ఉండి 24 అని ఉందనుకోండి, మీరు 24 చూస్ చేసుకోవాలి. అంటే నియరెస్ట్ నెంబర్ టు దిస్ నెంబరే మీరు చూస్ చేసుకోవాలి. ఆ నెంబర్కి పైన ఉండేదాన్ని, ఓకేనా, ఆ నెంబర్కి ముందు ఉండేదాన్ని మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. బాగా వినాలి. చాలా మంది 29 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకుంటారు. కాదు, ఏదైతే దగ్గరగా ఉందో n/2
నెంబర్కి దానికి ప్రీవియస్ నెంబర్ మన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ వన్ని కూడా డైరెక్ట్ వే. ఈ 29కి డైరెక్ట్గా ఉండేది మన ఫ్రీక్వెన్సీ, దానికి డైరెక్ట్గా ఉండేది మన లోయర్ లిమిట్. ఓకేనా? సో లోయర్ లిమిట్ ఏమో మనకి 145 వచ్చింది, ఫ్రీక్వెన్సీ 18 అండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమో మనకి 11 వచ్చింది. సో జస్ట్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. డన్. సో లోయర్ లిమిట్ ఎంత 145. సో n/2 ఎంత మనకు వచ్చింది 25.5 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 11, ఫ్రీక్వెన్సీ 18, హెచ్ ఎంత అండి 5. డన్. నేను చెప్పాను కదా ఫస్ట్ బ్రాకెట్లో సాల్వ్ చేసేస్తాము. 145 14.5 డివైడెడ్ బై 18. సో ఇంటూ 5 అంటే న్యూమరేటర్కే అనమాట. ఓకేనా? ఎస్ 145 ఇంటూ, సారీ ఇంటూ కాదు ప్లస్, చూడండి ఎలా మర్చిపోయిన ప్లస్. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ ద సైన్స్. 145 ప్లస్ 14.5 ఇంటూ 5 ఎంత అంటే 72.5 డివైడెడ్ బై 18. ఓకేనా? ఎస్. సో మీరు ఎల్సిఎంలో ఏమి తీసుకోవద్దు, డైరెక్ట్గా 72.5 డివైడెడ్ బై 18 సాల్వ్ చేసేసేయండి. ఓకేనా? సో 145 ప్లస్ 72.5 బై 18 మీరు చేస్తే 18 1 జా 18 4 జా 0.0 పెడితే 50 ఉంటుంది 3. సో 18 3 జా పోవచ్చు. సో 0.03. సో 145 ప్లస్ 0.03 ఎంత 4 కదా, ఇక్కడ చూడండి కనిపించలేదు. 4.03. 4.03 కాబట్టి 149.03 సెంటీమీటర్స్ ఈజ్ అవర్ మీడియన్. సో మీరు ఫైనల్ కంక్లూషన్ రాసేయచ్చు ఇలాగా. మీడియన్ హైట్ ఆఫ్ ద గర్ల్స్ ఎంత 149.03 సెంటీమీటర్స్. సో ఈ రకంగా మీరు మీడియన్ని ట్రై చేయండి. మీరు నార్మల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఒక క్వశ్చన్ తీసుకొని అండ్ మోర్ దాన్ ఒక క్వశ్చన్ తీసుకొని ఇప్పుడు మీరు మీడియన్ చేయడానికి ట్రై చేయండి. దెన్ యూ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద టాపిక్స్ ఆఫ్ మీడియన్. ఎస్, ఇప్పుడు మనము మీన్ మోడియన్ కవర్ చేసేసాం కదా, ఇంకా లాస్ట్ ఒక టాపిక్ ఉంది, అది మోడ్ అనమాట. సో కొన్ని సార్లు నిజంగా మీ లక్ బాగుంటే మోడ్ క్వశ్చన్ కూడా రావచ్చు. చాలా ఈజీ, వెరీ ఈజీ క్వశ్చన్. సో త్వరగా మనం చేసేద్దాము. ఓన్లీ 1 ఫార్ములా ఉంటుంది, 2 వే 2 కాలమ్స్ అండి. మీన్కి మాత్రమే మన కాలమ్స్ ఎక్కువ ఉంటాయి బికాస్ ఫార్ములా పెద్దది కాబట్టి. మీడియన్కి 3 కాలమ్స్ ఉంటే మోడ్కి 2 కాలమ్స్ మాత్రమే ఉంటాయి. జస్ట్ క్వశ్చన్ని అలా దింపేయడమే అనమాట. సో లెటర్స్ డ్రా ద టేబుల్. మనము డ్రా చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్డ్స్, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు మనము నీట్గా డ్రా చేసుకుందాం. సేమ్ టేబుల్ని ఎలా డ్రా చేయాలి అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చారో దాన్నే కాపీ కొట్టేసేయండి అంతే, ఇంకేమీ లేదు. నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఒక కాలం అయితే ఫ్రీక్వెన్సీ ఇంకో కాలం అనమాట, అంతే. ఇంకా స్కేల్ తీసుకొని జస్ట్ లైన్ డ్రా చేసేసేయండి ఇలాగా. ఓకే, నేను రఫ్గా డ్రా చేస్తున్నాను, ఇక్కడ స్కేల్ లేదు కాబట్టి. ఓకేనా? ప్లీజ్ ఇగ్నోర్ ద షేప్ ఆఫ్ ద లైన్. యా. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70 and 70 to 80. సో మీకు పాసిబుల్ అయితే ఇలా కూడా లైన్స్ డ్రా చేసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు ఒకటి పైన ఒకటి కింద అప్ అండ్ డౌన్ రాస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏ ఇంటర్వెల్కి ఏ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి. సో 0 to 10కి ఏమో 7, 10 to 20 దానికేమో 14 అండ్ 20 to 30 దానికేమో 12, 30 to 40. సో ఇలా రాయడం వల్ల మనకి క్లారిటీ, ఇలా లైన్స్ వేయడం వల్ల క్లారిటీ ఉంటుంది అనమాట. 20, 40 to 50 ద్వారా 11, 50 to 60 ఏమో. సో ఎస్, ఇక్కడ 7, 14 అంటే 13, సారీ. ఓకేనా? ఇదేమో 12 చూడండి. సో కాపీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఒక్క నెంబర్ పోయినా కూడా మొత్తం ప్రాబ్లం అంతా వేస్ట్, అంతా కొట్టేసేస్తారు. మీరు ఎంత సేవ్ చేశాను, ఇంత రాశాను అన్నా కూడా వేస్ట్. స్టాటిస్టిక్స్లో ఒక్క నెంబర్, ఒక సైన్ చాలా ఇంపార్టెంట్. అందుకే క్వశ్చన్ కాపీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కాపీ చేయాలి మీరు. ఓకేనా? 13,
12, 20, 11, 15 ఒకటి, ఇంకా లాస్ట్ 8. కుదిరితే ఒక 2 టైమ్స్ క్రాస్ చెక్ చేసుకోండి వెదర్ మీరు కాపీ చేసుకున్న క్వశ్చన్ కరెక్టా కాదా అనేసి. ఓకేనా? సో ఎందుకంటే అంతా అయిపోయి మళ్ళీ చేయడం కన్నా ముందే మనము జాగ్రత్త పడి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎస్. సో ఇది మన టేబుల్ కాలం కదా. ఎలా మనము మోడ్ని కనుక్కోవాలి, నేను డైరెక్ట్గా ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. సో మీకు అప్పుడు అర్థమవుతుంది అసలు ఏమేమి కనుక్కోవాలో. మోడ్ ఫార్ములా ఏంటంటే చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కానీ చాలా సింపుల్ అండి. f1 minus f0 by 2f0 minus 2f1 minus f0 minus f2 into h. ఇది ఫార్ములా. ఏంటి f1లు f2లు అనుకుంటున్నారా? చాలా ఈజీ అండి ఇది. సో మీ f1 వచ్చేసి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో మీకున్న ఫ్రీక్వెన్సీలో అతి పెద్ద నెంబర్ ఏదో దాన్నే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అంటారు. ఇక్కడ గమనిస్తే మీరు 20 మ్యాక్సిమం పెద్దగా ఉంది కదా, అన్నింటిలో పెద్ద నెంబర్ 20నే ఇక్కడ. సో ఇదే మన f1. ఓకేనా? ఈ f1కి ముందు ఉండేది f0, f1కి తర్వాత ఉండేది f2. అంతే. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకే, ఇప్పుడు మనకి f1 తెలిసిపోయింది, f0 తెలిసిపోయింది, f2 తెలిసిపోయింది. సో ఈ f1కి స్ట్రైట్గా ఉండే క్లాస్ ఇంటర్వెల్ ఆ లోయర్ లిమిట్ మన ఎల్ అన్నమాట. ఇంకా హెచ్ మీకు తెలుసు కదా, హెచ్ అంటే ఏంటి? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఎంత? 10. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేస్తామా డైరెక్ట్గా. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు లోయర్ లిమిట్ ఎంత? 40 ప్లస్ f1 ఎంత ఇప్పుడు మనకి? 20 మైనస్ 12 బై 2 into 20 40 minus 12 minus 11 into 5. That is equal to 40 plus, so 20 minus 12 ఎంత? 8. ఓకేనా? ఫస్ట్ మైనస్ 12 మైనస్ 11 చేయండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి? 23 వస్తుంది. 40 మైనస్ 23 ఎంత? 17. 17 ఇంటూ 5 లోపల పెట్టేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే 8 5s are 40 డివైడెడ్ బై 17. సో 40 ప్లస్ 40 బై 17. చూడండి కరెక్టేనా మనం చేస్తూ ఉండేది? చూడండి నేను ఇక్కడ చూసారా? హెచ్ చూడండి ఇక్కడ ఎంత? 10. నేనేం రాశాను? 5 రాశాను. ఇలా ఉంటుంది అనమాట కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్స్. సో అందుకే నేను ఒక లైన్ రాసి మళ్ళీ కరెక్ట్గా రాసానా లేదా అని ఒక నిమిషం ఆగి మళ్ళీ ప్రీవియస్ స్టెప్ చూసుకుంటున్నా. సో అలాగే మీరు కూడా మనం రాస్తుంది రైట్ ఆర్ రాంగ్ అని మళ్ళీ ఒకసారి మీ ప్రీవియస్ స్టెప్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. 10 అనమాట ఇది. ఓకేనా? 5 కాదు 10. సో 8 10s 80 డివైడెడ్ బై 17. సో 80 డివైడెడ్ బై 17 అంటే మనకి 17 1s 17 4s అవుతుంది, 7s. సో 1 డెసిమల్ చాలు. 40 ప్లస్ 4.7 ఎంత? 44.7 మన మోడ్ అన్నమాట. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. సో ఇవి అన్నమాట ఈ క్వశ్చన్స్. ఖచ్చితంగా స్టాటిస్టిక్స్లో ఎయిదర్ ఎనీ క్వశ్చన్ నెంబర్లు జస్ట్ టేబుల్ కాలమ్స్ మారుతాయి అంతే, ఇంకా ఫార్ములాలు మెథడ్ అంతా సేమ్. సో మీరు కూడా మోడ్లో ఇంకో 2 ప్రాబ్లమ్స్, మీన్ ఒక 2 ప్రాబ్లమ్స్, మీడియం ఒక 2 ప్రాబ్లమ్స్ మీరు తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసి స్టాటిస్టిక్స్లో పర్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి, 8 మార్క్స్ మీ పాకెట్లో గ్యారంటీ. ఓకే, సో ఆల్ ది బెస్ట్, డూ ప్రాక్టీస్ వెల్.